నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని టీ వరల్డ్ టీ షాప్ ఇక్కడ దాదాపుగా ఏదైనా సరే మనకు సమస్యలు ఉన్నా నెత్తినప్పున్నా ఏదైనా సరే సమస్యకు పరిష్కారం కావాలంటే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టీ కప్పు మనం ఛాయ్ తాగామంటే ఆ తలనొప్పంతా మటుమాయం అయిపోతుందన్న టీ ఓనర్. హాయ్, నా పేరు మహేష్. నేను ఎంబీఏ దాకా చదువుతున్నా. నేను ఈ బిజినెస్లోకి వచ్చి 2 years అవుతుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే కోరిక. ఆ కోరికతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అది కాకుండా మనకి ఏ బిజినెస్ రంగంలో అయితే అనుభవం ఉందో అదే బిజినెస్ చేయాలనుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి హోటల్ బిజినెస్లోనే మా నాన్నకు హోటల్ ఉండేది కాబట్టి దాంట్లోనే పనిచేయడం, దాని తర్వాత నేను బిజినెస్లో వేరే ఏదేదో బిజినెస్ పెట్టడం ఎందుకు అని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఈ బిజినెస్లో నేను చాలా గెయిన్ అయ్యాను. చాలా అభివృద్ధి కూడా ఉంది. బిజినెస్ రంగంలో మీకు అంటే ఎలా ఉందంటారు? అప్పుడే అంటే సాటిస్ఫాక్షన్? చాలా బాగుంది, పర్లేదు. మన జాబ్లతో పోలిస్తే ఇది చాలా బాగుంది. అంటే మీరు ఛాయ్ ఒకటేనా లేదంటే ఇంకా మిగతా రకాలు ఏదైనా ఉంటాయా? లేదండి, మన దాంట్లో ఛాయ్స్ లో రకాలు చాలా రకాలు ఉన్నాయి. తర్వాత కాఫీస్ లో రకాలు, తర్వాత లస్సీ, మొజిటోస్, మిల్క్ షేక్స్ అన్ని ఉంటాయి మన దగ్గర. అన్ని ప్రీమియం షేక్స్ తో పాటు అవైలబుల్ గా ఉంటాయి. వీటితో పాటు ఇంకా అంటే తాగిన వాళ్ళు ఎలా, మీ ఛాయ్ తాగిన వాళ్ళు అప్పుడే చాలా మంది చాలా బాగుంది అన్నారు. కొందరైతే నేను బయట వెళ్ళినప్పుడు ఆయన బాగున్నావా అంటే ఎవరంటే అన్న మనం మీ షాప్కి వచ్చాం కదా అన్న, టీ తాగాము, మీ షాప్ లో టీ బాగా ఉంది అని చెప్పాను. మిల్క్ షేక్ తాగిన వాళ్ళు కానీ చాలా మంది రివ్యూస్, నేనే ఫీడ్బ్యాక్ అడుగుతుంటాను. అన్న చాలా బాగుంది, చాలా చోట తాగాము. ఇప్పుడు కర్నూలులో తాగాము, అక్కడ 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక మిల్క్ షేక్. కానీ మీరు 60 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాంటిటీ ఉందన్న. బెస్ట్ అన్న, ఇది చాలా బాగుంది అని చాలా మంది చెప్పారు. అంటే మీ దాంట్లో దాదాపుగా పల్లెటూరు ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఏ ఛాయ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు? వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా మన అల్లం టీ, అదే జింజర్ టీ, తర్వాత మసాలా అలాంటి టీ చేస్తారు. మన టౌన్లో వాళ్ళు మాత్రం హెల్దీ కోసం గ్రీన్ టీ, లెమన్ టీ అలాంటివి. కొద్దిగా ఎవరైనా ఈ మన ఎంప్లాయీస్ ఉంటారు కదా, వర్క్లో ఎక్కువ స్ట్రెయిన్ ఉందంటే స్ట్రాంగ్ కాఫీ కానీ అలా ట్రై చేస్తుంటారు. ప్రైజెస్ ఎలా ఉంటాయి? అంటే వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి అంటారు ఇక్కడ? ప్రైజెస్ చాలా తక్కువ అండి, మనం ఇచ్చే క్వాలిటీ క్వాంటిటీతో పోలిస్తే. అంటే మనము ఒకవేళ ప్రైజెస్ ఎక్కువగా ఛార్జ్ చేసినామని కస్టమర్ ఫీల్ అయితే కస్టమర్ ఆటోమేటిక్గా ఆ అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ కస్టమర్ మన దగ్గర టీ కానీ కాఫీ కానీ తాగిన తర్వాత ఈ కాఫీకి ఈ ప్రైస్ వర్తబులే అని వాళ్ళంతటూ వాళ్ళే చాలా బాగుంది అని చెప్పేసి అమౌంట్ ఎంత అంటే 20 రూపీస్, ఒక కాఫీ 20 రూపీస్ అన్నామనుకో, అన్న 20 రూపీస్ అనే వాళ్ళు ఇంతవరకు అయితే ఎవరు చూడలేదు. ఓకే తీసుకోండి ఇచ్చేసి వెళ్తున్నారు. అంటే క్వాలిటీ క్వాంటిటీ రెండు ఒకేలాగా ఉంటాయి. ఈ బిజినెస్ చేయాలని ఒక థాట్ అంటే ఇక్కడ దాకా చదువుకొని ఓకే ఇదే స్టార్ట్ చేయాలని చేసామండి. చాలా జాబ్స్ చేస్తాం. ఎంబీఏ అయిపోయిన తర్వాత చాలా ప్రైవేట్ సెక్టార్లో చాలా చేసాం. కానీ ఎక్కడ ఏది అంతగా బెటర్ అనిపించింది. అది కాకుండా బిజినెస్ చేయాలనే ఆలోచనతోనే ఎంబీఏ చదివాను. ఎంబీఏలో తర్వాత ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక 6-7 years జాబ్ చేశాం. కానీ ఇవన్నీ వద్దు, బిజినెస్ ఫస్ట్ నుంచి బిజినెస్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ బిజినెస్ ఇది ఎలా చిన్నప్పటి నుంచి అలవాటైన బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్ పెట్టుకున్నాను. మీరు ఒక్కరేనా లేకపోతే మీతో పాటు ఇంకా కుటుంబ సభ్యులు? నేను ఒక్కరిని. నాకు హెల్ప్ఫుల్గా ఉండడానికి మా తమ్ముడు వస్తుంటాడు.